గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సర్పంచ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. 4 ఏళ్ల జగన్ పాలనలో పంచాయతీ వ్యవస్థను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. సర్పంచ్ల నిధులు విధులు లాక్కొని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని, కనీసం సర్పంచ్లు ఎంపీటీసీలకు కూడా గౌరవం దక్కడం లేదన్నారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు లేవని, వైసీపీ పాలన అంతమవ్వాలని వైసీపీ సర్పంచ్లే అంటున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లాలో సర్పంచ్ జగన్ను గెలిపించి పెద్ద తప్పు చేశామని బహిరంగంగా మీడియా ముందు చెప్పుతో కొట్టుకున్నాడని, ఇది జగన్ పాలనకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. సర్పంచ్లు తమ హక్కుల కోసం పోరాడాలి, లేదంటే ఆ పదవికి అన్యాయం చేసిన వారు అవుతారని సమావేశంలో చంద్రబాబు తెలిపారు. జగన్కు భయపడిపోతే ఏపీ సర్వనాశనమవుతుందని, ఎదురు తిరిగి పోరాటం చేస్తే ప్రజలు మీకు అండగా ఉంటారన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్లు పోరాటం చేయాలని, అక్రమ కేసులకు భయపడొద్దని, టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సర్పంచ్లకు పూర్వ వైభవం తీసుకొస్తామని, నిధులు విధులు ఇచ్చి హక్కుల కోసం పోరాడతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సహజ వనరుల్ని కాపాడుకోవడం సర్పంచ్ల బాధ్యతని, వైసీపీ నేతలు అక్రమంగా మైనింగ్, ఇసుక తవ్వకాలు జరిపితే ఎక్కడికక్కడ అడ్డుకోవాలని వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. టీడీపీ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థకి నరేగా నిధులు అనుసంధానం చేసి గ్రామాల్లో పంట కుంటలు తవ్వి భూగర్భ జలాలు పెంచామని తెలిపారు. వైసీపీ పంచాయతీ వ్యవస్థను 4 ఏళ్ల జగన్ సర్కార్ ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలకు చైతన్యం చేయాలని చంద్రబాబు కోరారు. అవసరమైతే వైసీపీ సర్పంచులను కలుపుకొని చలో అమరావతి, చలో ఢిల్లీ, కలెక్టరేట్ల ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు చెప్పారు. వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకం కాదన్నారు. వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే స్వాగతిస్తామని, కానీ ప్రజాధనం జీతంగా తీసుకుంటూ వైసీపీకి సేవ చేయడం ఏంటని ప్రశ్నించారు. అనుమతి లేకుండా ప్రజల ఇళ్లకు ప్రైవేటు ఆస్తుల స్టిక్కర్లు అంటించడమే నేరమని, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాలంటీర్లు ఆ పని చేయడం ఇంకా పెద్ద నేరమని చంద్రబాబు అన్నారు. వాలంటీర్లు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తే వీడియోలు తీసి ఎంపీడీఓ, కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. జగన్ 4 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలు నష్టపోయారని చంద్రబాబు తెలిపారు. చైతన్య రథం ప్రతీకకు సిఐడి నోటీసులు ఇచ్చారని, అసలు సిఐడికి ఏం సంబంధం ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో మాట్లాడొద్దంటూ లోకేష్కి తాడిపత్రి డీఎస్సీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని చంద్రబాబు అన్నారు.